నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సువేదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే గతంలో శాప్లో ఏం జరిగింది, అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఎంత పెద్దది అని అందరికీ తెలిసిందే. దాదాపు 114 కోట్ల సంబంధించి స్కామ్ అది. విద్యార్థులతోని అదేవిధంగా యువకులతోని ఒక ఆట ఆడుకున్నారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి స్కామ్తో. అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులను కూడా పక్కన పెట్టేసి చాలా పారదర్శకంగా మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సి కావచ్చు, మెగా డిఎస్సిలో మెయిన్గా స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేదా ఆర్కే రోజా కావచ్చు, వీరందరూ కూడా ప్యాక్ ఆడిన వాళ్ళకి మీరు డబ్బులు తీసుకొని మీరు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి బ్రిడ్జ్ అనేటువంటి ఒక గేమ్ ఏదైతే ఉందో ఏపీలో ఎక్కడ కూడా ఒక్క వ్యక్తికి కూడా దాని నుంచి జాబ్ వచ్చింది లేదు. అయినా సరే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి ఒక అక్రమాలు అవినీతి గురించి చర్చించడం లేదని కానీ అరెస్టులు జరగడం లేదనేటువంటి ఒక ధైర్యమైనా ఎలా చూడాలంటే అది అంటే మనం చూసాం గత 5 ఏళ్లలో చూస్తే వాళ్ళ స్పోర్ట్స్లో కూడా మనం చూసాం. రోజా విషయాన్ని తీసుకుంటే ఆడుదాం ఆంధ్రలో స్కామ్ అనేది చేసింది. సో ఆ రోజున శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆవిడ కలిసి జరిగాయి. కానీ ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు ఇంతవరకు ఎంతమంది అయితే అరెస్ట్ అయ్యారో అంటే పక్కా ఆధారాలతోనే. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే 82 డేస్ వరకు కూడా ఆయన జైల్లో ఉంటాం. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, ఇక్కడ మనం ఏదో కక్షపూరితంగా ఎవరి మీద ఏదో నింద నెట్టాలనేది అయితే కాదు. ఎందుకంటే ఒక కేసు ఎవరి మీదైనా పెడితే అది ప్రూవ్ అవ్వాలి. సో రేపు పొద్దున కావాలనే పెట్టారనే వాదనలేకైతే రాకూడదు. అది కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆ జాగ్రత్తలోనే ఉంది. ఇప్పుడు మనం చూస్తే చాలామంది కసిరెడ్డి లాంటి వాళ్ళే కానివ్వండి, ఇలాగ చాలామంది కూడా జైళ్ళల్లో ఉన్నారు. ఉన్నది కూడా పక్కా ఎవిడెన్స్లు ఆధారాలతో కలిపే ఉన్నారు. ఇక్కడ చూస్తే పేర్నాని వైఫ్ని తీసుకుండే అండి, ఆవిడ మీద ఆ గోడామ్స్ వాళ్ళ వైఫ్ మీద చేస్తుందా అనుకుంటా, ఆవిడ మీద గోడామ్స్ ఉన్నాయి. ఆ రోజున అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా కుటుంబ ప్రభుత్వం అంటే మగవాళ్ళు చేసిన తప్పు, మినిస్టర్గా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన తప్పు వాళ్ళ భార్య మీద పెట్టుండొచ్చు. సో ఆవిడని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇది చేయటం కన్నా ఎంక్వైరీ అనేది పటిష్టంగా అంటే ఎంక్వైరీ చేద్దాం ఫస్ట్. సో నిజ నిర్ధారణ అవ్వనివ్వండి. ఒక మహిళ మనం కావాలనే అరెస్ట్ చేయకూడదు, సో మహిళల్ని ఇబ్బంది పెట్టకూడదనే కానివ్వండి. సో దీని మీద పూర్తి అవగాహన రావాలి, కరెక్ట్ రిపోర్ట్స్ రావాలి అనే దానికోసం ఇప్పుడు ఇంకా దాని మీద సుదీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. సో అదే ఆలోచనతోనే రోజా విషయానికైనా కూడా అంటే ఇప్పుడు 114 కోట్లు అడుదాం ఆంధ్రాలో మిస్ప్లేస్ అయిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు కిట్లు పంచే విషయంలో కావచ్చు, బ్యాట్లు కానివ్వండి, ఇవన్నీ అదే ఆవిడ ధైర్యంగా కూడా మొన్న TV9 ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు. వేరే వాళ్ళ మీద నింద మోపటం కూడా వాళ్ళని కూడా కలిపి ఎంక్వైరీ చేయాలని మాట్లాడారు. అంటే ఒక అధికారి పేరు కూడా అధికారుల పేరు చెప్పలేదు కానీ ఒక అధికారి అని చెప్పారు. సరే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అది జరిగిన మాట నిజమే కాబట్టి సో దాని మీద సుదీర్ఘంగా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. అంతేగాని రోజా చేయలేదని కాదు, ఏదో ఆవిడ తప్పించుకున్నాననే ఇది కూడా లేదు. ఎందుకంటే దానిలో ఇన్వాల్వ్మెంట్ ఆ రోజున శాప్ చైర్మన్ అయిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉంది. అదేలాగా క్రీడా శాఖ మంత్రిగా ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ ఇది కూడా ఉంది. కానీ వాళ్ళ అదృష్టం లాగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు, మాకు అన్నీ మేము మేధావులు అనుకుంటున్నారు. ఏదైతే పేక ముక్క అని చెప్పి పేర్నాని మొన్న మాట్లాడాడు మీడియాతో, దానిలో చూస్తే పేక మొక్కకి కూడా జాబ్ వచ్చేస్తుంది, అది కూడా ఒక క్రీడగానా అని చెప్పేసి మాట్లాడాడు. అది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారనేది. అది ఏ గేమ్, అది ఎక్కడ ఆడతారు, ఏం చేస్తారు, ఆ గేమ్ గురించి కూడా తెలియదు. బ్రిడ్జ్ అనేది ఇంటర్నేషనల్ గేమ్, ఒలింపిక్స్లో కూడా దాన్ని చేర్చారు. అది కాక అది చెస్ లాగా మైండ్ గేమ్ అని చెప్పి కూడా మీరు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినా అదే వస్తుంది. కానీ ఇదేమి దాంట్లో ఇంకోటి కూడా మెన్షన్ చేశారు, లక్ ఫ్యాక్టర్తో అంత పెద్దగా సంబంధం లేదని. జూదం వేరు, బ్రిడ్జ్ వేరు, ఈ రెండు వేరు అని చెప్పి గూగుల్లో కొట్టినా సరే చిన్న పిల్లోడు కూడా చదువుకున్నటువంటిది కనీసం పేని నాని కానీ వైసీపీ నేతలు కానీ చదువుకోవట్లేదా? ఎందుకని బ్రిడ్జ్ గేమ్ని పేకాట్లాగా మార్చడం? మొన్న విద్యార్థులు ఎవరైతే మెగా డిఎస్సి రాసి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా హేళన చేస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే మోపారో అదే బ్రిడ్జ్ గేమ్ గురించి, కానీ ఆ గేమ్ మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ గేమ్గా ఉంది, ఒలింపిక్లో కూడా ఆడతారు. కానీ ఆ గేమ్లో ఎవరికి ఆంధ్రప్రదేశ్లో సీట్ రాలా. అంటే అదే నేను అంటాను, మేధావులు అనుకుంటారు కానీ ఆ మేధావులు మాట్లాడే మాటలకు అర్థమైనా తెలియాలి. ఆ గేమ్లో ఒక్కళ్ళకి కూడా అవకాశం లేదు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలా ఆడిన వాళ్ళు కూడా లేరు.
సరే దాన్ని అడ్డం పెట్టి మాట్లాడి ఏదో ఒకటి బురద జల్దామని చూశారు, అక్కడ వాళ్ళకి మిస్ఫైర్ అయింది. సరే అట్లాంటి గేములకి ఎవరైనా ఆకర్షితులు అవుతారంటే జగన్మోహన్ రెడ్డి ఆకర్షితులు అవుతారు. వాళ్ళు చెప్పినట్టు ఆ ప్యాకాట్లో ఎవరైతే ఉత్తీర్ణులు బాగా ఆడగలరు, అలాంటివి ఎవరైనా చేయగలరు అనుకుంటే పబ్జీ ఆడే ఆయనకి అలాంటి గేమ్స్ ఇష్టమే కదా. సో ఖచ్చితంగా దాన్ని ఉద్దేశంతోనే కదా కోడలి నానిని మినిస్టరే చేశాడు. అలాంటి గేమ్స్ ఆడే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాడు, ప్యాక్ ఆడే వాళ్ళని. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అలా చేయదు, అలా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సవాల్ చేస్తున్నారు, ఎవరైతే మెగా డిఎస్సిలో అవకాశాలు వచ్చి ఈరోజు ఉద్యోగం చేస్తున్నారో మేము మా సర్టిఫికేట్స్ అన్నీ ఇస్తాం, మేము అన్నీ చూపెడతాం, మా ర్యాంకు చెప్తాం, మా స్కోర్ చెప్తాం, పారదర్శకంగా జరిగిందని మేము అందరం నమ్ముతున్నాం. ఇప్పుడు ఎక్కడైనా కూడా అండి 3 లక్షలకు పైచిలకు వాళ్ళు రాశారు, రాసినప్పుడు వచ్చింది 16,400 ఉద్యోగాలు. సో కొంతమంది నిరుత్సాహవాదులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, అంత కొన్ని లక్షల మంది రాసిన దానిలో. కాకపోతే ఇక్కడ ఏంటి, పారదర్శకంగా ఉందా లేదా అనేది క్వశ్చన్. సో ఉంది అనేదానికి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు గట్టిగా, ఎందుకంటే మా ర్యాంక్ ఎంత చెప్తాం, మాకు వచ్చిన స్కోర్ ఏంటో చెప్తాం, మేము ఏ కేటగిరీలో వచ్చామో చెప్తాం, సో మాకు ఎలాంటి భయం లేదు అని చెప్పి వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. కానీ వీళ్ళు రాలేదు అని అంటున్నారు కదా, వాళ్ళని గురించి వాళ్ళ ర్యాంక్ ఏంటో చెప్తున్నారా, వాళ్ళ స్కోర్ ఏంటో చెప్తున్నారా, ఏ ప్రాతిపదికన వాళ్ళకి మిస్ అయిందనేది కూడా చెప్పాలి కదా. సో ఇక్కడ ఎక్కడ కూడా ఏదైతే వాళ్ళు చెప్పారో ప్యాక్ ఆట ఇది అనేది అది ఎక్కడా జరగలేదు. సో ఇప్పుడు ఈ రోజున మొత్తం ర్యాంక్ ప్రకారం ఇవ్వటం కానివ్వండి, స్కోర్ కూడా చూసుకోవటం, ఏ ఏ కమ్యూనిటీకి ఎంతెంత వెళ్ళాలనేది పారదర్శకంగా జరిగింది. సో దాని మూలన ఎక్కడ వాళ్ళకి వాళ్ళు ప్రచారం చేసిన దానిలో ఎక్కడా కూడా ఈ రోజున వాళ్ళకి లేదు. అంటే గతంలో మనం చూసుకుంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాపించినటువంటి గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్లు ఎవరైతే రాశారో ఐపీఎస్లు కావచ్చు, వారి పేపర్లు ఆటో డ్రైవర్లతోనూ వంట మనుషులతోనూ దిద్దిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకి అలాంటి కరెక్షన్స్ జరగలేదు, లేదా నిజంగా 16,000 మంది అంటే ఒక్కొక్కరి నుంచి ఒక 20 లక్షల లాగా తీసుకున్నా సరే ఎన్ని కోట్లు వచ్చాయి. సో ఇవన్నీ కూడా మిస్ అయ్యాము అని చెప్పేసి ఒక ఏమంటారు ఒక తపన అనుకోవాలా జగన్మోహన్ రెడ్డిది, లేదా ఇంత పారదర్శకంగా ఎలా చేస్తారని చెప్పేసి బాధ అనుకోవాలా, ఎలా అనుకోవాలి? అంటే మీరు చెప్పినట్టు గ్రూప్ 1 ఎగ్జామ్కి ఆ రోజున వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు ఒక్కొక్కరి దగ్గర తీసుకోవటం జరిగింది. తీసుకొని ఆ డిఎస్పీ ఉద్యోగాలే కావచ్చు, ఎంఆర్ఓలు ఉద్యోగాలే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ రోజున వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో కోర్టు కూడా ఆఖరికి ముటిక్కాయలేసింది కదా, ముటిక్కాయలేసి ఈ రోజున వాళ్ళందరినీ పక్కన పెట్టడం జరిగింది. మళ్ళా వాటి గురించి ఎంక్వైరీ జరుగుతుంది, దాని మూలాన కేసు నడుస్తుంది, దానిలో నిజంగా ఎవరికైనా వచ్చిన వాళ్ళైనా నష్టపోతున్నారు. సో పేమెంట్ పెట్టి కొనుక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. అంటే ఆ రోజున ఆన్లైన్ ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఇదే ఉంటుంది. కానీ మాన్యువల్ ఎందుకు పెట్టినప్పుడే అర్థమైపోయింది మనకు. మాన్యువల్గా మేము చేస్తామని వీళ్ళు కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని మీరు చెప్పినట్టు వంట మనుషులతోనూ ఎవరు అవగాహన లేని వాళ్ళతోనూ ఆ రోజున వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసి దాన్ని ఎవరైతే అసలైన వాళ్ళకి ఎవరికైతే లబ్ధి పొందాల్సిన వాళ్ళందరూ కూడా ఆ రోజున అన్యాయం అయిపోయారు. సో ఆ రోజున ఖచ్చితంగా వీళ్ళందరూ అమ్ముకున్నారు. సెల్లులకు మెసేజ్లు వెళ్ళాయంట, అంటే నీకు ఈరోజు జాబు నీకు కన్ఫర్మ్ అయిపోయింది, సో ఇంత పేమెంట్లు అనేది సెల్లులకు మెసేజ్లు కూడా చేసుకున్నారంట. అంటే మీరు చూడండి ఎట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో. ఆయన బాధ అంతా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ 16,000 ఉద్యోగాలు నేను ఉన్నప్పుడు ఇచ్చుంటే నేను ఎంత అమ్ముకునేవాడినో అని ఉంటుంది. కాకపోతే అప్పుడు ఈ 16,000 మంది కూడా నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు కోర్టు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ని పక్కన పెట్టిందో సరే రేపొద్దున ఇది కూడా అలాగే చేసేవాళ్ళు కదా. అంటే వాస్తవానికి గతంలో మనం చూసుకుంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఒక్కొక్క టీచర్ బదిలీలకి దాదాపు 1,600 మంది టీచర్లు బదిలీలు కోరగా ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడని, దాదాపు 65 కోట్ల రూపాయల స్కామ్ అదే మనకు కనిపిస్తుంది చాలా నీట్గా. సో ఇది తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మహిళ నిన్న బయటకు వచ్చి మాట్లాడుతుంది. గతంలో సచివాలయానికి సంబంధించి కావచ్చు, మిగతా ఏ ఎగ్జామ్స్ రాసినా సరే మాకు కనీసం మేము రాసిన దానికి ఎన్ని మార్క్స్ వచ్చాయో మాకు తెలీదు. వాళ్ళు డైరెక్ట్గా ఏం చేశారు, ఎవరెవరికైతే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలో ఇందాక మీరు అన్నట్టుగా డైరెక్ట్గా సెల్ ఫోన్కి మెసేజ్ వెళ్ళిపోయేదట, మీరు రేపు పలాని టైంలో మీరు ఇట్లా ఉద్యోగంలో జాయిన్ కావాలి, మీరు మాకు ఇంత అమౌంట్ కట్టేసేయండి అని చెప్పేసి పలానా చోటికి రమ్మని చెప్పేసారు. సో నిజంగా ఒక అభ్యర్థి రాసినటువంటి ఒక అభ్యర్థి
మాకు ర్యాంక్ ఎంత వచ్చిందో తెలియదు, మేము వచ్చినటువంటి ఒక మార్క్స్ ఎన్ని వచ్చేది తెలియదు, మమ్మల్ని ఎందుకు ఫెయిల్ చేశారో తెలియదు, మాకు ఎందుకు పోస్టులు ఇచ్చారో కూడా మాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతుంటే దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఏం చెప్తాడు? అంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఒక నింద వేయాలనుకున్నారు, వాళ్ళకే సెల్ఫ్ గోల్ లాగా అయింది. సో వాళ్ళు గతంలో చేసినవన్నీ కూడా ఈ రోజున ఎవరైతే దానికి సంబంధించిన బాధ్యతలందరూ కూడా వాళ్ళు వచ్చి బయట ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఆ రోజున పారదర్శకంగా జరగలేదు, ఈ రోజున మీరు క్వశ్చన్ చేసే అవకాశమే లేదు, ఈ రోజున మాకు ఏదైతే మేము ర్యాంకు వచ్చి మేము సంపాదించుకున్నది ఇది, మేము కష్టపడి చేసుకున్న ఇది, మేము కష్టపడి ఎగ్జామ్ రాసాము, ఆ రోజున ఆన్లైన్లో ఇది జరగలేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు సవాల్ విస్తాం, మేము ఏ కోర్టుకైనా వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఏదైనా తప్పు ఈ రోజున అదే వీళ్ళు ఇచ్చారు గ్రూప్ 1 వాళ్ళు ఎవరు అట్లా ఫైట్ చేయలేకపోతున్నారు కదా. దానిలోనే మనకు ఈ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఈ గ్రూప్ 1 వాళ్ళందరినీ కూడా అది గవర్నమెంట్ పరంగా తీసుకుంటే ఈ రోజున వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఫేస్ చేయడానికి రెడీగా లేరు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజున వీళ్ళు మెగా డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము వస్తాం, మేము నిరూపించుకుంటామని అంటున్నారు. సో దానిలోనే మనకి ఇక్కడ క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నింద మోపాలి కూటమి ప్రభుత్వం మీద అన్నాడు, దానికి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళే సమాధానం చెప్తున్నారు కదా. సో ఇక్కడ మనము తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ కానీ ఏదైనా భయపడాల్సింది ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఈ రోజున ఇన్ని సంవత్సరాలు మెగా డిఎస్సి ఇవ్వకుండా ఉన్నవాళ్ళు ఈ రోజున మెగా డిఎస్సి ఇచ్చి సంవత్సరం అయిపోయింది, ఉద్యోగాలు చేసే సంవత్సరం వచ్చేసింది, అయిపోతుంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడంటేనే అర్థమవుతుంది వాంటెడ్లీ ఏదో ఒక నిందన మోపాలి అనేది. రాష్ట్రంలో అంటే ఏదో ఒకటి సెన్సేషనల్ చేయాలి, నేను ఎట్లాగో ప్రజల్లో కనపడాలని రెట్టు చేస్తే సెల్ఫ్ గోల్ ఆయనలే వేసుకున్నారు. వాళ్ళే ఇప్పుడు రేపు పొద్దున ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పెట్టడం, దాదాపు కొన్ని 15,000 పైచులకు ఉద్యోగాలు రావడం, అతి తొందరలో మళ్ళీ ఇంకొక డిఎస్సి పెడతానని చెప్పేసి అన్నాం, ప్రతి ఉగాదికి ఒక డిఎస్సి ఉంటుందని చెప్పడం. సో విద్యార్థులు అందరూ కూడా కూటమి వైపు తరలుతుంటే దీన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి వ్యూహాలు కూడా బెడిసికొడుతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.